ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మీనా తిరుమల అప్డేట్స్. ఈరోజు ఈ వీడియోలో ప్రస్తుతం తిరుమలలో రష్ ఎలా ఉన్నది, ఇంకా 300 రూపాయల ఎస్ఎస్డి మరియు దివ్య దర్శనం, అలాగే ఎలాంటి దర్శనం టికెట్స్ లేని వారు దర్శనానికి వెళ్ళాలి అంటే ఎంత సమయం పడుతున్నది, ఫ్రీగా ఇచ్చే ఎస్ఎస్డి టోకెన్స్ ఎక్కడ తీసుకోవాలి, ఇంకా దివ్య దర్శనం టోకెన్స్ ఎక్కడ తీసుకోవాలి, ఇంకా అలిపిరి నడకదారి టైమింగ్స్, శ్రీవారి మెట్టు నడకదారి టైమింగ్స్, ఏ దర్శనం వారు ఎక్కడి నుంచి వెళ్ళాలి, ఇలాంటి విషయాలను ఈ వీడియోలో మీకు తెలియజేస్తానండి. ముందుగా నిన్నటి రోజు అలాగే ఈ రోజు దర్శనం వివరాలు తెలుసుకుందాం. నిన్నటి రోజున మంగళవారం రోజున శ్రీవారిని 65,901 మంది శ్రీవారి భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. ప్రస్తుతం ఈ రోజైతే తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉన్నారండి. 16,991 మంది శ్రీవారి భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించారు. 3,77,00,000 రూపాయలు భక్తులు స్వామివారికి సమర్పించిన హుండీ కానుకలు. దాదాపుగా నిన్నటి రోజు శ్రీవారి సర్వదర్శనానికి టోకెన్ లేని భక్తులకు 8 నుంచి 10 గంటల సమయంలో దర్శనమైనది. ఎస్ఎస్డి మరియు దివ్య దర్శనం టోకెన్స్ ఉన్న భక్తులకు 3 నుంచి 5 గంటలలో దర్శనమైనది. అలాగే 300 రూపాయల దర్శనం టికెట్స్ ఉన్న వారికైతే 1 గంట నుంచి 2 గంటలలో దర్శనమైనది. ఈరోజు ఉదయం 6 గంటలకు వైకుంఠంలోని అన్ని కంపార్ట్మెంట్స్ ఖాళీగా ఉన్నాయి. ఉదయం వెళ్లిన వారికి వేచి ఉండే పని లేకుండా నేరుగా శ్రీవారి దర్శనానికి అనుమతించారు. ఈరోజు ఉదయం 7 గంటల లోపు వెళ్లిన వారికి 2 గంటలలో దర్శనం అయ్యే అవకాశం అయితే ఉందండి. ఇక ఈరోజు ఉదయం 7 గంటలకు పైన వెళ్లే వారిని కంపార్ట్మెంట్స్లలో వేచి ఉండాల్సి వస్తుంది. ఉదయం 8 గంటలకు శ్రీవారి సర్వదర్శనానికి అంటే ఎలాంటి దర్శనం టికెట్స్ లేని భక్తులు క్యూ లైన్లో ఎంటర్ అయ్యే వారికి సుమారుగా 6 నుంచి 8 గంటల సమయంలో దర్శనం అయ్యే అవకాశం అయితే ఉందండి. ఎస్ఎస్డి టోకెన్స్ ఉన్న భక్తులకు అలాగే దివ్య దర్శనం టోకెన్స్ ఉన్న భక్తులకైతే సుమారుగా 3 నుంచి 5 గంటల సమయంలో దర్శనం అయ్యే అవకాశం అయితే ఉందండి. ఇక ఈరోజు 300 రూపాయల స్పెషల్ ఎంట్రీ దర్శనం వారికి అలాగే 500 రూపాయల విచువల్ సేవా దర్శనం టికెట్స్ ఉన్న వారికి 1 గంట నుంచి 2 గంటల సమయంలో దర్శనం అయ్యే అవకాశం అయితే ఉందండి. తిరుమల స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులను బట్టి దర్శన సమయంలో కూడా మార్పులు ఉంటాయి కాబట్టి శ్రీవారి భక్తులు ఈ విషయాన్ని గమనించగలరు. ఇక ఈరోజు బుధవారం సర్వదర్శనానికి సంబంధించిన ఎస్ఎస్డి టోకెన్స్ కోట 20,000 టోకెన్స్ అండి. ఈరోజు ఉదయం 7:30 సమయానికి 3,447 టోకెన్స్ మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ఉదయం 7:30 వెళ్ళి టోకెన్ తీసుకున్న వారికి రాత్రి 8, 9, 10 గంటల స్లాట్లు అయితే టోకెన్స్ ఇచ్చారు. 3,447 టోకెన్స్ అయిన తర్వాత రేపటి ఉదయం స్లాట్లలో ఉన్న టోకెన్స్ ఇవ్వనున్నారు. అలిపిరి మెట్ల మార్గంలో నడిచి వెళ్ళాలి అనుకునేవారు ఉదయం 4 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు నడిచి వెళ్ళొచ్చు. శ్రీవారి మెట్టు మార్గంలో నడిచి వెళ్ళాలి అనుకునేవారు ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 5:30 వరకు నడిచి వెళ్ళొచ్చు. శ్రీవారి మెట్టు మార్గంలో రోజుకి 5,000 దివ్య దర్శనం టోకెన్స్ ఇస్తున్నారు. ఈ టోకెన్స్ ఉదయం 6 నుంచి ఇస్తారంటే టోకెన్స్ అయిన తర్వాత వచ్చే భక్తులకు ఎలాంటి దర్శనం టికెట్స్ లేని సర్వదర్శనానికి వెళ్లాల్సి ఉంటుంది. ఇక ఎస్ఎస్డి టోకెన్స్ తీసుకోవాలి అంటే తిరుపతిలోని ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా శ్రీనివాసం కాంప్లెక్స్, రైల్వే స్టేషన్ ఎదురుగా విష్ణు నివాసం, అలాగే అలిపిరి వద్ద ఉన్న భూదేవి కాంప్లెక్స్, ఈ 3 ప్రాంతాలలో ఎస్ఎస్డి టోకెన్స్ ఇస్తారు. ఈ టోకెన్స్ తీసుకోవాలి అంటే తప్పనిసరిగా ఆధార్ కార్డు ఉండాలి. ఎస్ఎస్డి టోకెన్స్ ప్రతిరోజు ఉదయం 3 గంటల నుంచి ఇవ్వడం స్టార్ట్ చేస్తారు. రష్ ఎక్కువగా ఉంటే అర్ధరాత్రి 12 నుంచి టోకెన్స్ ఇవ్వడం స్టార్ట్ చేస్తారు. ఆ రోజు ఉన్న కోటా పూర్తి అయ్యేంత వరకు టోకెన్స్ అయితే ఇస్తారండి. ఏ రోజుకి ఆ రోజు టోకెన్ తీసుకొని అదే రోజు స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు. ఇక 300 రూపాయల దర్శనం టికెట్స్ లేదా ఎస్ఎస్డి టోకెన్ తీసుకున్న వారికి దివ్య దర్శనం టోకెన్స్ అనేది ఇవ్వరు. దివ్య దర్శనం టోకెన్ తీసుకోవాలి అంటే తప్పనిసరిగా ఆధార్ కార్డు ఉండాలి. నడిచి వెళ్లే మార్గంలో దివ్య దర్శనం టోకెన్స్ అయిపోయిన తర్వాత నడిచి వెళ్లే శ్రీవారి భక్తులు సర్వదర్శనానికి వెళ్లాల్సి ఉంటుంది. ఎలాంటి టోకెన్స్ మరియు టికెట్స్ లేకుండా కూడా సర్వదర్శనానికి వెళ్ళొచ్చండి. ఈరోజు శ్రీవారి సర్వదర్శనానికి అంటే దర్శనం టికెట్స్ లేని వారు ఎలాంటి దర్శనం టికెట్స్ లేని వారు దర్శనానికి వెళ్ళాలి అంటే కృష్ణతేజ సర్కిల్ నుంచి ఎంటర్ అవ్వాల్సి ఉంటుంది. రష్ ఎక్కువగా ఉంటే శిలాతోరణం సర్కిల్ నుంచి ఎంటర్ అవ్వాల్సి ఉంటుంది. అలాగే ఎస్ఎస్డి మరియు
దివ్య దర్శనం టోకెన్స్ ఉన్న భక్తులు మాత్రం ఏటీజీహెచ్ సర్కిల్ వద్ద ఉన్న క్యూ లైన్ నుంచి ఎంటర్ అవ్వాల్సి ఉంటుంది. ఇంకా 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్స్ ఉన్న భక్తులు మాత్రం అలాగే 500 రూపాయల విజువల్ సేవా దర్శనం వారు ఏటీసీ సర్కిల్ దగ్గరగా ఉన్న వైకుంఠం 1 ముందు ఉన్న క్యూ లైన్ నుంచి ఎంటర్ అయ్యి స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు. ఇది అండి ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానం దర్శనం. మరియు లేటెస్ట్ అప్డేట్స్ ఇంకా మీకు తిరుమల తిరుపతి దేవస్థానం గురించి ఎలాంటి సమాచారమైనా తెలుసుకోవాలి అనుకుంటే వెంటనే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మరొక వీడియోలో తిరుమల తిరుపతి దేవస్థానం సమాచారంతో పాటు మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.